చిన్ని నారాయణరావు గారు తెలుగునాట శిల్పశోభితమైనటువంటి తన అనుభవాలను శిల్పశోభితమైనటువంటి దశ నుంచి ఒక తాత్విక పరంపరకు చేరుకున్నటువంటి కవి. జీవితం 1958లో ఆయన పుట్టారు. ఆ దశలను అనేక దశలను అంటే ఈ ఆయన కవిత్వం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఈ 10వ పుస్తకం వరకు నేను 90% వారి కవిత్వాన్ని చదివాను. అందులో నాకు నచ్చినటువంటి పుస్తకం మాట. తెలుగునాట వచ్చినటువంటి దీర్ఘ కవితల్లో అత్యుత్తమ శ్రేణి మానవీయతను ఆవిష్కరించినటువంటి గొప్ప కవితా సంపుటి అది, దీర్ఘ కవిత అది. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడాల్సినటువంటి సందర్భం నాకు వస్తుందని నేను అనుకోలేదు, వచ్చింది. గొప్ప కవి గురించి వెలుగు పూల వసంతం అని దీనికి పేరు పెట్టారు. ఇందులో మొత్తం 54 కవితలు ఉన్నాయి. ఈ 54 కవితలను కూడా మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఏ కవితను తీసుకున్నా కూడా ప్రతి కవిత ఇంతవరకు ఏ కవి స్పృశించినటువంటి కవిత. ఒకవేళ స్పృశించిన ఆ కవిత ఆయనకు ఒక భిన్నమైనటువంటి ముద్రగా రూపొందించినటువంటి కవితగా మనకు అనిపిస్తుంది. ఈ కవితకు ముందు మాట రాసినటువంటి శ్రీరామ కవచం సాగర్ గారు చాలా అద్భుతమైనటువంటి ఆవిష్కృతం చేశారు ఆయన అంతరంగాన్ని. చిన్ని నారాయణరావు ఒక అలౌకికవాది, స్వేచ్ఛాజీవి. తన మనసుకు ఏది మంచిదనిపిస్తే ఆ విషయాన్ని తన కవితల ద్వారా సమాజానికి చాటి చెబుతాడు. నిర్భయుడు. తెలుగునాట ఓ అరాచక ప్రభుత్వం విరుచుకుపడ్డప్పుడు తన కవితల ద్వారా ఆ నియంతని ఎండగట్టాడు. అలాగే కేంద్ర ప్రభుత్వం అర్థం పర్థం లేని ఇన్కమ్ ట్యాక్స్ చట్టాల ద్వారా చిన్న వ్యాపారస్తులపై జిఎస్టీ బాధినప్పుడు నిర్ద్వందంగా ఖండించాడు. ఆయనది వ్యాపార అస్తిత్వ కవిత్వం. ఇలా తెలుగునాట చిరు వ్యాపారులకి అండగా నిలబడి తనదైన శైలిలో గొంతు విప్పిన ప్రప్రథమ కవి చిన్ని నారాయణరావు. ఆయన మాట దీర్ఘ కవిత్వం దాహం ద్వారా ఈ వ్యాపార అస్తిత్వ కవిత్వం ఓ తిరుగుబాటును ప్రకటించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిరు వ్యాపారుల నడ్డి విరుస్తూ అటు అదానీలను ఇటు రెడ్ కార్పెట్లను పరిచే నిరంకుశ చట్టాలను ఏకోన్ముఖంగా తెలుగునాట కవిత్వం రాసినటువంటి ఏకైక కవి అని అన్నారు. అసలు కవిత్వం రాసే వాళ్ళను మనం ఎక్కడ గౌరవించాలంటే, ప్రభుత్వాలను లేదా ప్రభుత్వ ప్రతినిధులను లేదా దుర్మార్గమైనటువంటి ప్రభుత్వ ప్రతినిధులకు జై కొట్టే వాళ్ళ కవిత్వాన్ని మనం వాళ్ళని దూరం పెట్టాలి. ఆ మనుషులను కూడా మనం పట్టించుకోవద్దు. సో తెలుగునాట రాజకీయం ఏ విధంగా మార్పులు చెందుతుంది, ఏ విధంగా తెలుగునాట వాటి అస్తిత్వాన్ని వాటి రూపాన్ని మార్చుకొని ఒక విషసర్పంలాగా సమాజాన్పై గుసపడుతున్నాయో చాలా అద్భుతంగా. ఒక మనిషికి కవికి ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ధైర్యం. ధైర్యం లేనప్పుడు కవిత్వం రాయొద్దు. సో ఎవరో ఏదో అంటారు, ఎవరో జైల్లో పెడతారు, ఏదో అంటారు అన్నప్పుడు అట్లాంటప్పుడు కవిత్వం రాయొద్దు. సో ఈయన ఎంచుకున్నటువంటి ప్రతి కవిత కూడా రైతు మీద రాస్తాడు. రైతు మీద ఏమంటాడంటే, రైతు పట్ల అంటే ఎంచుకున్నటువంటి ఒక వస్తువు పట్ల అవ్యాజమైన అనురక్తి, ప్రేమ ఉంటుంది. ఆ అవ్యాజమైన అనురక్తి, ప్రేమ ఆ అభివ్యక్తి స్థాయిని శిఖరాయమానంగా చేస్తుంది. చూడండి, సేద్యగాడు అనేటువంటి రైతు మీద ఒక అద్భుతమైనటువంటి పోయం రాస్తాడు. అందులో 2 లైన్లు ఉంటాయి. సూర్యుడు అస్తమించాక కొత్త ప్రభాతాల్ని సృష్టించే ప్రభాత వీచిక అతడే, ఏరువాక పున్నమిలో మనోజ్ఞ సీమల్ని ఏలే అభినవ మన్మధుడతడే, సీతాకోక చిలుకై కమతం చుట్టూ పరిభ్రమించే మనోరథుడు అంటారు. నిత్యం తను పడుకున్నా లేచిన అర్ధరాత్రి అపరాత్రి అనకుండా పొలం చుట్టూ తనకున్నటువంటి కమతం చుట్టూ వెళ్ళి నీటి పారుదలకు మరేదేని కోసం రక్షణ కోసం వెళ్ళేటువంటి సీతాకోక చిలుక అనేటువంటి అనడం చాలా అద్భుతమైనటువంటి విషయం. రోడ్ల మీద కూడా చాలా అద్భుతమైనటువంటి రోడ్లు మన దేశ నాగరికతకు కానీ ప్రతిబింబాలుగా చెబుతూ ఒక గొప్ప మాట అంటాడు. రోడ్లపై రక్త తర్పణ జరిగితే రోడ్డు తలకు గాయమై విలపిస్తుంటే గుండె సంవేదనకు గురవుతుంది. రోడ్ల నెగళ్ళు మండితే వేదనల సెగలు ప్రజ్వరిల్లుతాయి. రోడ్లకేం తెలుసు పాపం, గాయాల్ని మోస్తూ విషాద గీతికల్ని ఆలపిస్తూ రక్తమోడుస్తాయి. బాధల బరువు సంచి లేమిని మోసే పేద ఋతువులై ఆవిర్భవిస్తాయి. కట్టెలు లేని క్రతువులై పరిభ్రమిస్తాయని ప్రాణం లేని రోడ్ల గురించి ఒక ప్రాణాన్ని జోడించి ప్రాణప్రదంగా రోడ్లను అద్భుతంగా ఆవిష్కరించాడు. అలాగే ప్రపంచీకరణ నేపథ్యంలో జరుగుతున్నటువంటి
కార్పొరేట్ వ్యవస్థపై చిన్న చిన్న వ్యాపారాలు, అంటే చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని ఇబ్బందుల పాలైనటువంటి అంటే కార్పొరేట్ వ్యవస్థ వచ్చి పెద్ద పెద్ద మాల్స్, మార్కెట్స్, స్టాల్స్ వచ్చి ఏసీ పెద్ద పెద్ద ఏసీ స్టాల్స్ పెట్టి ఎవరు కూడా చిన్న చిన్న కొట్టుల్లోకి వెళ్లకుండా చేసినటువంటి ఆ మోసాన్ని చాలా అద్భుతంగా ఎండగట్టాడు. ఒంటరిదై, ఒక దుకాణం గురించి రాస్తాడు చూడండి, ఒంటరిదైపోయిన వేళల్లో తిరునాళ్లలో ముగిసిన దేవాలయంగా మిగిలింది అంటాడు. అంటే ఈ చిన్న చిన్న కొట్టులకు మనం వెళ్ళాం, అక్కడికి వెళ్ళి అన్ని సరుకులు కొనుక్కొచ్చుకుంటాము, డీమార్ట్లకు వెళ్ళడం కానీ ఇంకో మాటలకు వెళ్ళడం కానీ రకాల విషయాల మాటలకు ఎక్కడికో వెళ్ళి అన్ని సరుకులు కొనుక్కొచ్చుకుంటాం మనం. కానీ చిన్న చిన్న మన పక్కింట్లో ఉన్నటువంటి షాప్కి మాత్రం వెళ్ళి వాళ్ళకు ఉపాధిని కల్పిద్దాం అనేటువంటి స్పృహ మనం కోల్పోతున్నాం. ఆ మనిషి మారినటువంటి వేళ చిన్న చిన్న దుకాణదారులు ఎలా ఇబ్బంది పడుతున్నారు. ఒంటరిగా అయిపోయిన వేదనల్లో తిరునాళ్లలో ముగిసిన దేవాలయమే మిగిలింది. వీధులన్నీ బావురుమంటున్నాయి, అడుగుడే శ్రీకృష్ణుడు లేక ద్వారకా నగరం చిన్నపోయింది అంటాడు. దుకాణాన్ని ద్వారకా నగరంతో పోల్చాడు. వేల గోపికల ఎదురుచూపులు నిట్టూర్పుల్ని వెతుక్కుంటున్నాయి అంటాడు దుకాణాలు. ఎక్కడ కూడా మనకు ఒక ప్రపంచ స్థాయి కవి ఒక వ్యక్తి ఏమన్నాడంటే, ఒక కవితలో అనేక కవితలు కనిపిస్తాయి. ఒక కవిత మనం ఒక ఉద్దేశంతో రాస్తే ఒక్కొక్క పాఠకుడికి ఒక్కొక్క రకంగా కవిత్వం అర్థమవుతుంది. కానీ ఎక్కడ చిన్ని నారాయణరావు గారి కవిత్వంలో ఎక్కడ కూడా తను ఎంచుకున్నటువంటి వస్తువు నుంచి బయటికి వచ్చి ఎక్కడ కూడా మనకు బయటకు వచ్చి మాట్లాడినట్టు కనబడదు. ప్రతి పదం, ప్రతి అక్షరం, ప్రతి వాక్యం ఆ వస్తువును ఆవిష్కృతం చేసేందుకే వాడబడ్డటువంటి పదాలుగా మనకు కనిపిస్తాయి. తర్వాత దిక్సూచిక అనేటువంటి ఒక కవితలో ఏమంటారంటే, ఒకప్పటి మరణానికి ఇప్పటి మరణానికి ఉన్నటువంటి తేడా చెప్పాడనమాట. అంటే మరణించిన తర్వాత మనం మరణిస్తాం, మరణించిన తర్వాత మన బంధువులు మరణిస్తారు, ఇంకెవరో మరణిస్తారు. మరణించిన తర్వాత మనిషి కంట నీరు రావడం లేదనేటువంటి ఒక చిన్న దాని మీద అద్భుతమైనటువంటి అంటే మనిషి ఒక స్థానువుగా, ఒక రాయిగా, ఒక యాంత్రికుడిగా మారిపోతున్నటువంటి నేపథ్యాన్ని చాలా అద్భుతంగా చెప్పాడు. అందులో మొదటి వాక్యం నన్ను చాలా బాగా ఆకర్షించింది. ఏమంటాడంటే, మరణం ఇప్పుడు శత్రువు కాదు, కాకిరెట్ట లాంటిది. మరణాన్ని కాకిరెట్టతో పోల్చడం అంటే ఎటువంటి విలువ లేని ఒక చీదర, ఒక చీకాకు చనిపోయాడు. ఈ దహన సంస్కారాలు తొందరగా చేసేసి మళ్ళీ నేను ఉద్యోగానికో, పనులకో, అక్కడికో ఇక్కడికో వెళ్ళాలనేటువంటి ఒక దులపరింపు చర్యగా చావును చాలా అద్భుతంగా ఆవిష్కరించాడు. ఒకప్పటి మరణం వేదనా భరిత చరిత, మనిషి మరణం ఓ అధ్యాయానికి ముగింపై మిగిలేది. గుండెలు పగిలేలా శోకం బద్దలయ్యేది, దిక్కులు పిక్కటిల్లేలా విలాపం సాగేది. మిత్రులు, బంధువులు మమేకమయ్యేవాళ్ళు. ఎందుకో గాని మరణం బలహీనమైపోయిందంటాడు. ఎందుకు అయిపోయింది? మనం ఎక్కడెక్కడికో వేటి గురించో, బంధుత్వం గురించి, అనురాగం గురించి, ఆప్యాయతల గురించి, మనిషి గురించి, సాటి మనిషి గురించి ఆలోచించకుండా డబ్బు వెంటబడి అదే పనిగా మనం తిరుగుతూ బంధాలను, అనురాగాలను కోల్పోతున్నాం. కాబట్టి మనిషి రాయిగా మారిపోతున్నాడు. తర్వాత ఓటు భరోసా మీద, ఓట్ల మీద ఎవరైనా కవిత్వం నాకు చాలా చికాకు వస్తుంది. ఓట్ల మీద సరే బాధ్యత తప్పకుండా వాళ్ళ మంచి వాళ్ళకు ఓటేయాలంటారు, కానీ మరి ఎవడు మంచివాడో తెలియదు. సరే మంచివాడికి వెతికి ఓటేసిన వాడు మంచిగా ఉంటాడో తెలియదు. సో ఇలాంటి నేపథ్యంలో ఓటు మీద అద్భుతమైనటువంటి, ఓటు ఎందుకు వేయాలనే దాని మీద అద్భుతమైనటువంటి, ఓటు మన జీవితాల్ని పండించే అపురూప శాసనం, నుదుటి రేఖల్ని మార్చే అరుణారుణకేతనం. ఓటెత్తండి, పోటెత్తండి, ప్రజాస్వామ్యాన్ని బతికించి రథసారథులు కండి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కవిత కూడా రాస్తాడు.